నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చీమ చిట్టుక్కుమన్నా మనకి 100 సార్లు ఫోన్ చేస్తుంది, అలాంటిది ఒక్క కాల్ కూడా చేయలేదేంటబ్బా. నిత్య సైలెంట్ గా ఉంది అంటే ఏదో సైక్లోన్ రాబోతుందని దాని అర్థం. అంటే నిత్య ఏదో ఒకటి చెయ్యబోతుంది అంటావు. వేయబోతుందంటే ఆల్రెడీ ఈ పాటికి రంగంలోకి దిగే ఉంటుంది. అంతేనంటావు పౌడరు? అంతేకాక మరేంటి, చిన్న చిన్న విషయాలకి హగ్గు మీద గుగ్గమయ్యే నిత్య ఇంత పెద్ద అవమానాన్ని ఎలా తట్టుకుంటుందే. దివ్య గిల్లి వదిలేసింది, నిత్య ఊరుకోదు, దివ్యకు జోలబాటం ఖాయం. అయితే నిత్య ఏం చేస్తుందంటావు? గ్యారంటీగా దివ్య మీద అటాక్ చేస్తుంది. కావాలంటే నిత్యకు ఫోన్ చేసి అడుగు. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదేమో. ఆకెళ్ళకి చెయ్యి. హలో. ఏంటో ఆకెళ్ళా, ఎక్కడున్నావు? మేడం గారి ఇంట్లోనేనండి. ఏం చేస్తున్నావు? ఊరికే ఉన్నానండి. భోంచేసావా? ఇంకా లేదండి. ఏ మేడం గారు మూడు బాగోలేదు. నిత్యకు మూడు బాగలేదని నువ్వు భోజనం మానేశావు? ఓ అబ్బో, విశ్వాసంలో మా చారిగాన్ని మించిపోయేలా ఉన్నావే. మీ అంత కాదులేండి. వీడు మనల్ని తిట్టాడా పొగిడాడా చంద్రిక? వాడు ఎలా ఏడిస్తే మనకెందుకు, నిత్య గురించి మాట్లాడు. ఆకెళ్ళా చెప్పండి. మా నిత్య ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళిందే? అదేంటండి మీకు చెప్పలేదా? లేదు. మేడం వీడికి చెప్పలేదు అంటే నేను కూడా చెప్పకూడదు. సరే సార్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్ సార్. ఉంటాను. ఈ అరసోది ఆకెళ్ళగాడు ఇలా కట్ చేశాడేం చంద్రిక? వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు పౌడరు. అదేలా? ఇందాక భోన్ చేయలేదు అన్నాడు, ఇప్పుడేమో నిద్రొస్తుంది అంటున్నాడు. తినకుండా నిద్ర ఎలా వస్తుందబ్బా? కరెక్టే. ఆకలిగా ఉన్నప్పుడు ఆవలింతలు అస్సలు రావు. నిత్య బయటికి వెళ్ళింది అన్నాడు, అది నిజం. కానీ ఎక్కడికి వెళ్ళింది? ఏదైతే దయింది, నువ్వు నిత్య కాల్ చెయ్యి. వాయమ్మో తిడద్దేమో. పర్వాలేదు, చెయ్యి. లిఫ్ట్ చేయటంలో చంద్రిక అనుమానం లేదు, నిత్య ఏదో దారుణం చేయబోతుంది పౌడరు. అంటే దివ్యని చంపబోతుందా? దివ్యతో పాటు మనిద్దరిని కూడా లేపేస్తుందేమో. అమ్మో, మనమేం పాపం చేశామే? దానికి పాపపుణ్యాలతో పనిలేదు, పగ తీరటమే ముఖ్యం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయిగా నిద్రపోతాం అనుకున్న వాడిని టెన్షన్ పెట్టి వదిలేచావేవే. వామ్మో, ఆ నిత్య ఏ రూపంలో రాబోతుందో ఏందో.
నేనొచ్చాను. డిక్కీలో ఉంది, తీసుకో. బాంబు దద్దరిల్లిపోవాలి. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. అంతా పీస్ పీస్ కావాలి. హలో, చారి గారు, నేను పంజాగుట్ట ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఈరోజు ఈవినింగ్ కోటిలో ఒక పెట్టి కేసు పట్టుకున్నాం. ఆహా, ఓకే. వాడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏమిటి సార్? దివ్య మేడం మీద ఈరోజు బాంబు దాడి జరగబోతుంది. వాట్? అవును సార్, ఆ ఇంటిని పేల్చేయడానికి ఒక పవర్ఫుల్ బాంబుని కొన్నట్టు మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఛాన్సే లేదు సార్. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది. వాళ్ళని దాటుకుని బాంబు కాదు కదా, గుండు సూది కూడా ఇంట్లోకి రాదు. ఆల్రెడీ బాంబు ఇంట్లోకి వచ్చేసింది సార్. మీరు వెంటనే దివ్య మేడంకి ఇన్ఫార్మ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి షిఫ్ట్ చేయండి. మేము బాంబ్ స్క్వాడ్ని తీసుకుని అక్కడికి వస్తున్నాం. డూ ఇట్ ఫాస్ట్ సార్. ఎంతమందిని దాటుకుని బాంబు ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకుని వచ్చుంటారు? ఈ విషయం దివ్యమ్మకు చెప్పాలా వద్దా? కల్పన మేడంకి చెప్తే వద్దు, ఆవిడ కంగారు పడతారు. బామ్మగారికి చెబితే పెద్ద ఆవిడ, పైగా హార్ట్ పేషెంట్. దివ్యమ్మకే చెప్పడం బెటర్. రండి అంకుల్. ఏంటి అంకుల్ ఇలా ఉన్నారు? అది మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అంకుల్. ఇంట్లో మీనాక్షి ఆంటీ చారుకేసా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాకేం కాదు, మీరింటికి వెళ్ళండి. లేదమ్మా, నా అనుమానమే నిజమైంది. ఏమంటున్నారు అంకుల్? మన ఇంట్లో బాంబు పెట్టారు. వాట్? చెప్పాను కదమ్మా, మీ పిన్నిగారు ఎంతకైనా తెగిస్తారని. ఇది ఆవిడ పనే అయి ఉంటుంది. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఇంట్లో బాంబు ఎలా పట్టింది అంకుల్? అసలు ఈ విషయం మీకెలా తెలిసింది? ఇప్పుడే పంజాగుట్ట ఎస్ఐ గారు కాల్ చేసి చెప్పారమ్మా. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళమన్నారు. బాంబ్ స్క్వాడ్తో వస్తున్నారట. వెంటనే అందరినీ బయటికి పంపిద్దామమ్మా. త్వరగా పదమ్మా. వెయిట్ అంకుల్, ముందు ఈ న్యూస్ నిజమో కాదో తెలుసుకోవాలి. మనకంత టైం ఉందో లేదో తెలియదు కదమ్మా. బాంబు ఏ క్షణానైనా పేలిపోవచ్చు. అలా అని అందరినీ పానిక్ చేయడం మంచిది కాదు అంకుల్. పదండి, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేద్దాం. పదండి. మేడం,
సీసీ కెమెరాస్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా? ఎస్ మేడం. బయట వాళ్ళు ఇంట్లోకి రావడం గానీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడం గానీ ఏవైనా జరిగిందా? నో మేడం. కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నారా? చేస్తున్నాం మేడం. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఫొటేజ్ లో మూమెంట్ లేదేంటి? కెమెరాస్ అన్ని ఫ్రీజ్ అయినట్టు స్టిల్ ఫ్రేమ్ లా కనిపిస్తోందేంటి? లేదు మేడం. అవును మేడం, కెమెరాస్ అన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? షిట్! కెమెరాస్ ని ఎవరో హ్యాక్ చేశారు. వర్క్ చేయకుండా ఆపేశారు. ఈ విజువల్స్ ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి? దాదాపు గంట నుంచి మేడం. ఏమిటయ్యా 1 అవర్ నుంచి కెమెరాస్ ఫ్రీజ్ అయితే చూసుకోరా మీరు? అంటే కెమెరాస్ ముందు ఎవరు తిరగకపోతే విజువల్ స్టిల్ ఫ్రేమ్ లా కనిపిస్తాయి సార్. కెమెరా రన్ అవుతున్నట్టు టైమర్ ఉంటుంది కదా, అదైనా అబ్జర్వ్ చేయాలి కదా మీరు. సారీ మేడం. మీ నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లోకి చారి అంకుల్, 1 మినిట్. ఇమీడియట్ గా ఆల్ కెమెరాస్ వర్క్ అయ్యేలా చేయండి. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అంకుల్, బాంబు విషయం మూడో మనిషికి తెలియకుండా మీరు నేనే వెతుకుదాం. వద్దమ్మా, రిస్క్ తీసుకోవద్దు. బాంబు స్క్వాడ్ వస్తున్నారు, అందరం బయటికి వెళ్దాం. ఏం కాదు అంకుల్, స్క్వాడ్ వచ్చేలోపు బాంబు ఎక్కడుందో కనిపెడదాం. స్క్వాడ్ వచ్చాక డిఫ్యూజ్ చేస్తారు. ఈ లోపు ఏదైనా జరగరాని జరిగితే ఎలాగమ్మా? అందరినీ భయపెట్టడం నాకు ఇష్టం లేదు అంకుల్. ఎవరి పనుల్లో వాళ్ళని ఉండనివ్వండి, మనం బాంబును వెతుకుదాం. పదండి వెతుకుదాం. చెప్పు నాగభూషణం. మేడం, మీరు ఎక్కడున్నారు మేడం? విషయం ఏంటో చెప్పు. మేడం, సరిగ్గా వినిపించట్లేదు. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం? మేడం, మ్యాటర్ సీరియస్. మనం ఆ ఇంట్లో బాంబు పెట్టినట్టు పోలీసులకు తెలిసిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? బాంబు విషయం పోలీసులకు ఎలా తెలిసింది? మనకు బాంబు అమ్మినవాడు పోలీసులకు దొరికిపోయాడంట. దివ్యమ్మ, ఇంత పెద్ద ఇంట్లో బాంబు ఎక్కడుందో వెతకడం మన ఇద్దరి వల్ల అయ్యే పని కాదు.
పైగా బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. అందుకని సెక్యూరిటీ హెల్ప్ తీసుకుందామమ్మా. ఆహా ఓన్ వాళ్ళని పిలవండి అంకుల్. ఆ. రంజిత్, అశోక్, ఏంటి సార్? ఏంటి సార్? ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు? ఏమైంది సార్? ఈ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారట. అలర్ట్గా ఉండమని చెప్తే నిద్రపోతున్నారా? ఛాన్సే లేదు సార్. మాకు తెలియకుండా బాంబు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో బాంబు పెట్టారని పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది సార్. ఫేక్ ఏలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చాక వెతకడం ముఖ్యం. ముందు చెరోవైపు వెళ్ళి వెతకండి. ఓకే సార్. వాళ్ళను బాంబు వెతకమని పంపించానమ్మా. మీరు నేను కూడా వెతుకుదాం అంకుల్. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. ఆ. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి అంకుల్? ఇంట్లో బయట ఇంతమంది సెక్యూరిటీ ఉండగా బాంబు ఎవరు పెట్టారు? సీసీ కెమెరాలు హ్యాక్ చేశారంటే బయట నుంచి చేశారనుకుందాం. బయట నుంచి బాంబు ఇంటి లోపలికి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని అయి ఉంటుందమ్మా. ఏమంటున్నారు అంకుల్? ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఈ పని చేసుంటారు. ఎవరై ఉంటారు? రంజిత్, అశోక్, చీఫ్ సెక్యూరిటీ, లేదంటే బయట ఉన్న గార్డ్స్. వీళ్ళల్లో ఎవరైనా కావచ్చమ్మా. అందరినీ పట్టుకుని విచారిస్తే దొరుకుతారు. అది కరెక్ట్ కాదంకుల్. బాంబు పెట్టిన వాళ్ళు ఎవరో తెలిస్తే బాంబు ఎక్కడుందో తెలిసిపోతుంది కదమ్మా. అంత టైం లేదంకుల్. ముందు బాంబుని కనిపెట్టి వెంటనే దాన్ని డిస్పోజ్ చేయాలి. వెళ్ళి వెతకండి. ఎందుకైనా మంచిది. ఆ గార్డ్స్ కూడా ఒక మాట చెప్పనమ్మా. చెప్పండి. గార్డ్స్ సార్, బా చంద్రిక, ఎవరో తలుపు కొడుతున్నారే? అబ్బా, అప్పుడే తెల్లారిందా? లేదు, ఇంకా టైం ఉంది. మరి ఎవరు లేపుతున్నారు? ఎవరో వెళ్ళి చూడమ్మా. పౌడరు, రోజు ఎవరు తలుపు తీస్తారు? నేనే. మరి తీ పౌడరు. చీచే బా, చీచే, దీన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు నిద్రే లేదు. దీనికి నేను మొగున్నా, ఇది నాకు మొగుడు అర్థం కావటం లేదు. ఏంటి పౌడరు? ఏమి లేదులే తల్లి, పడుకో. అబ్బా, ఉండరా స్వామి, వస్తున్నా. ఏంట్రా, ఇంకా నువ్వు ఇంటికి పోలా? నువ్వు నిద్రపోకుండా మా నిద్ర పాడు చేస్తున్నావా? సెక్యూరిటీ, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావురా? ఈ రూమ్ అంతా చెక్ చేయండి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం వెతుకుతున్నారా సామె? మీరు
కుంట చేసిన దొంగతనాన్ని వరుస పెట్టి చెప్పకపోవడ్రు. ఏంటి చారి, ఏం వెతుకుతున్నారు? బాంబు. ఓ బాంబా! బాంబా? బాంబా!